నన్ను మించి ఎదిగటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవరంటే అది రేపటి నేనే. ఈ పాటకి కరెక్ట్ గా న్యాయం చేస్తున్నాడు మన బాయ్. అయితే ఎందుకు ఇలా అన్నానో తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. సో స్టార్టింగ్ లో ఎందుకు అలా అన్నానంటే, పుష్ప 2 సినిమా ఓటీటీలోకి రిలీజ్ అయ్యే లోపల 1200 కోట్లు కలెక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది చాలే అనుకున్నాం. కానీ తిప్పి కొడితే 7 days కూడా కాలేదు, వారం కూడా కాలేదు, 1000 కోట్లు కలెక్ట్ చేసి చూపించింది. ఇది మన బాయ్ రేంజ్. అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన హనుమాన్ హీరోస్ తేజ సజ్జా దాకా అందరూ రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ ఎవ్వరు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరారు మన అల్లు అర్జున్. ప్రస్తుతం ఏ ఇండియన్ సినిమా చూసుకోండి, 7 days లోపల అంటే వారం లోపల ఏ ఇండియన్ సినిమా 1000 crores గ్రాస్ ని రీచ్ అవ్వలేకపోయింది. అంతెందుకు ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం అయిన బాహుబలి 2 కూడా 7 days లోపల 900 crores గ్రాస్ నే రీచ్ అవ్వగలిగింది. అట్లాంటిది పుష్ప 2 సినిమా జస్ట్ 6 days లోపల 1000 crores గ్రాస్ ని రీచ్ అయ్యి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం అయి రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు మనం ఒకసారి Day 1 to Day 5 కలెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రానా దగ్గుపాటి గారు రీసెంట్ గా ఒక మాట అనడం జరిగింది. అదేంటంటే మూవీ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా వరకు ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తారని. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు, కానీ నా మటుకైతే అది చాలా రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది, ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 199% వాళ్ళు రియల్ పోస్టర్స్ నే రిలీజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి Day 1 కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఏ స్టేట్స్ కలెక్ట్ చేయని కలెక్షన్ ని ఓన్లీ హిందీ స్టేట్ కలెక్ట్ చేసి పెడుతుంది మన పుష్ప 2 సినిమాకి. Day 1 హిందీలో 72 crores అయితే కలెక్ట్ చేసింది అండ్ టోటల్ వరల్డ్ వైడ్ గా 294 crores అయితే కలెక్ట్ చేసింది. ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇన్ ఇండియా. అండ్ Day 2 చూసుకున్నట్టయితే హిందీలో 59 crores అయితే కలెక్ట్ చేసింది అండ్ టోటల్ 131 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. అండ్ వరల్డ్ వైడ్ అయితే 449 crores అయితే కలెక్ట్ చేసింది Day 2. ఇంకా తర్వాత Day 3 చూసుకున్నట్టయితే 74 crores అయితే కలెక్ట్ చేసింది హిందీలో. టోటల్ నెట్ వచ్చేసి 205 అనమాట. ఇంకా వరల్డ్ వైడ్ టోటల్ వచ్చేసి 621 crores అయితే కలెక్ట్ చేసింది Day 3. నెక్స్ట్ Day 4 చూసుకున్నట్టయితే హిందీలో 86 crores కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ 291 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇంకా వరల్డ్ వైడ్ మొత్తం 829 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ Day 5 చూసుకున్నట్టయితే హిందీలో 48 crores కలెక్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ చూస్తే 339 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఓన్లీ హిందీలో. ఇది మాత్రం అల్టిమేట్. అసలు పుష్పరాజ్ హిందీ స్టేట్స్ ని మాత్రం ఒక ఆట ఆడిస్తున్నాడని అర్థమైపోతుంది. టోటల్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే 922 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది జస్ట్ 5 days లో. అండ్ Day 6 అప్డేట్ కూడా వచ్చింది అనమాట. ఓన్లీ హిందీ నుంచి 36 crores కలెక్ట్ చేసినట్టు అండ్ టోటల్ 375 crores కలెక్ట్ చేసినట్టు ఓన్లీ హిందీలో. అండ్ ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే వెంటనే వీడియో చేస్తాను. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ కూడా చేయండి, ఏం పర్వాలేదు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.